పాత బస్తీలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. 2 గంటల వరకు ప్రశాంతంగానే సాగిన పోలింగ్ తర్వాత కొంత ఉద్రిక్తతకు దారితీసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తల పరస్పర మోహరింపుతో ఘర్షణ చోటు చేసుకుందన్నారు. పరిస్థితి చేయి దాటక ముందు బాధ్యులను అదుపులోకి తీసుకుంటామంటున్న సత్యనారాయణ రెడ్డితో మా ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. బస్తీలో ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది. అయితే కొంత మధ్యాహ్నం తర్వాత వివిధ ప్రాంతాల్లో పలు ఉద్రిక్తతలు దారితీశాయి. ఉద్రిక్తతల కారణాలేంటి, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకున్నారు. డీసీపీ గారు చెప్పండి, అంటే ఈ రోజు మొత్తం పోలింగ్ సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదు చేశారు? దీనికి సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా అందాయా? 2 గంటల వరకు చాలా ప్రశాంతంగా, ఒక చిన్న పెట్టి కేసు కూడా జరగకుండా పాత బస్తీలో ప్రశాంతంగా 29 వార్డుల కోసం 1180 పోలింగ్ బూత్స్లో చాలా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2 గంటలకి పురాణాపూల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ మొహమ్మద్ గౌస్, చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాదర్ గారి మధ్య తోపులాట జరగటం, వాళ్ళు 2-3 రోజుల నుంచి కూడా వీళ్ళ ఫాలోవర్స్ పలుబార్లు తలబడే విధంగా ఘర్షణకి దారితీసే విధంగా ప్రవర్తించడం, ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయకపోతే పోలింగ్ ప్రక్రియకి భంగం కలిగే అవకాశం ఉండడంతో వాళ్ళిద్దరినీ ముందస్తు కస్టడీకి తీసుకోవడం జరిగింది. తర్వాత అతను క్యాండిడేట్ అవ్వడంతో మొహమ్మద్ గౌస్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫిరెన్స్తో 4 o'clockకి అతన్ని రిలీజ్ చేసి సెక్యూరిటీ ద్వారా ఆయన మానిటరింగ్ చేయడానికి మేము అవకాశం ఇచ్చాం. అయితే అతను ఒక్కసారి రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ని ఎక్కువ మందిని తీసుకురావడంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్లోగన్స్ ఇవ్వడం, దాంతోపాటు ఆపోజిట్ గ్రూప్ ఎంఐఎం వాళ్ళకి చేస్తే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ ఫాలోవర్స్ ఇటు రావడం, అప్పటికే మేము కాంగ్రెస్ గౌస్ని విడిచిపెట్టి పోలీస్ సెక్యూరిటీతో చార్మినార్ దాటిచ్చేసాం. తర్వాత మేము కూడా వేరే చోట అజంపుర ఏరియాలో బందోబస్తు ఉందని అక్కడికి వెళ్ళిపోవడం, టాస్క్ ఫోర్స్ మేము ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళకి ఘర్షణ రావడం, గ్లాసు అద్దాలు పైలటం, ఒక వ్యక్తి వచ్చి షబ్బీర్ అలీ గారిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళని మేము సంప్రదించడం జరిగింది. హాస్పిటల్లో కూడా ఓపీ తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది. నైట్ జంగంమట్టి డివిజన్లో కూడా ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు అంది? జంగంమెట్లో కీన్ కాంటెస్ట్, ఇది కూడా చాలా ఒక సమస్యాత్మక డివిజన్గా మేము భావించి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బీజేపీ క్యాండిడేట్ ఉన్న మిస్టర్ మహేందర్ ఒక అదర్ కమ్యూనిటీ చాలా పూర్తి 99% ఉన్న ఆ ఏరియాలోకి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బూత్లోనే ఓటు ఉంది. ఆ ఓటు వెళ్ళినప్పుడు చిన్న డిస్కషన్స్, కాన్వర్జేషన్స్, బయట అన్నెసరీ కమ్యూనికేషన్ గ్యాప్తో ఏదో జరుగుతుంది రూమర్స్ క్రియేట్ చేసి, ఆ రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల అక్బరుద్దీన్ ఎమ్మెల్యే చంద్రాయనగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ ఫాలోవర్స్ ఆ దిశగా ఆ సైడ్ రావడం జరిగింది. సో 100 yardsలో రాలేదు, బట్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఓటర్స్ ఉన్నారో అతను వచ్చి ఒకరిద్దరిని మ్యాన్ హ్యాండిల్ చేసినట్టు వచ్చింది. దానిపై ఇక్కడ కూడా ఒక 1000-1500 మంది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం, ఆ పక్కన కూడా మోహరించడం, ఇమీడియట్గా మా పలకనామా ఏసీపీ, అడిషనల్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ అందరూ కూడా ఫోర్స్ని ఈవీఎంస్ ఒక పక్కన అటు పంపించి ఇక్కడ కూడా ఫోర్స్ మొబిలైజ్ చేసి అందరిని డిస్పర్స్ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు ఫ్యాక్ట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అంటే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టేనా, ఇంకేమైనా అదనపు బలగాలు ఏమైనా పిలిపించే ఆలోచనలు మనం? పాత బస్తీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఇండివిజువల్ పర్సనల్ ఇష్యూస్, ఇవి పార్టీ పరంగా, పొలిటికల్గా, రాజకీయంగా ఉన్న సమస్యల వల్ల ఈ యొక్క పరిస్థితి ఉత్పన్నమైనవి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. దీని తర్వాత దీనికి సంబంధించి దీనికి కాకుండా మొత్తం పాత బస్తీ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. మా ఉన్న ఫోర్సు సరిపోతుంది, అదనపు బలగాల అవసరం ఏమాత్రం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తున్నట్టుగా డీసీపీ చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు జరిగిన రాజకీయ ఘటనలు, ఉద్రిక్తలకు సంబంధించి సాక్ష్యాధారాలు పరిశీలించి కేసులు నమోదు చేస్తామని డీసీపీ చెప్తున్నారు.